కాకినాడ జిల్లా పీఠాపురంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పీఠాపురం నుంచి తానే పోటీ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో వైసీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పీఠాపురం నుంచి పవన్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన కాసేపటికే పీఠాపురం ఇన్ఛార్జి వంగగీత క్యాంపు ఆఫీసుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పీఠాపురం నుంచి పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రకటనతో అప్రమత్తమైన వైసీపీ అందరినీ ఏకం చేసే పనిలో పడింది. పీఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలోకి దించాలా లేక ఆయన కుమారుడిని పవన్ పై పోటీకి నిలపాలా అనే దానిపై చర్చించింది. వీరిద్దరు కాకపోయినా వంగగీతను పవన్ కళ్యాణ్ పై పోటీకి నిలపాలని చూస్తోంది. అయితే గతంలోనూ పీఠాపురం నుంచి పోటీ చేశానని ముద్రగడ ప్రకటించారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ ముగ్గురిలో ఎవరు పోటీలో ఉండాలో నిర్ణయించనుంది వైసీపీ. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం దుర్గా అందిస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనుకున్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు ఉదయం 10:30కి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం తాడేపల్లిగూడెంలో అయితే మిథున్ రెడ్డి మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్వయం వెంటబెట్టుకుని తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయం తీసుకెళ్లి ముద్రగడని పార్టీలో జాయిన్ చేశారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరితో పాటు ఇతర ముఖ్య అనుచరులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రధాన లక్ష్యంగా కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకు చీల్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లాన్ చేస్తుందానికి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పిఠాపురం నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పగానే పిఠాపురం నియోజకవర్గంలో పక్క నియోజకవర్గమే మన ముద్రగడది కావడంతో ముద్రగడని ఏమన్నా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏమన్నా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయించే అవకాశం కూడా ఉన్నదని చెప్తున్నారు. అలాగే ముద్రగడని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేయించి అక్కడ కాపు ఓటర్లందరినీ ఆకర్షించే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తుంది. అలాగే కాపు సామాజిక వర్గం ఏ నియోజకవర్గాల్లో ఉందో ఆ నియోజకవర్గాల్లో ముద్రగడను పర్యటించి అలాగే ఆ పర్యటనకు అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి కాపు ఓటర్లు పడే విధంగా వైఎస్ఆర్సీపీ పథకం రచించింది. దానికి అనుగుణంగానే ముద్రగడని వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ చేసుకుంది. మొదటగా జనసేన పార్టీలో జాయిన్ అవుతానన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అంతగా స్పందించకపోవడంతో ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు అడుగులు వేశారు అని మనకి స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిందంటే ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వంగగీతని ఏమైనా మార్చి ముద్రగడని రంగంలో దింపుతారన్న అంశం కూడా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత ప్రజాదరణ గల నాయకుడైన ముద్రగడని కాపులకి అదే కాపు సామాజిక వర్గంతో ఢీకొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తుంది. గతంలో కూడా పిఠాపురం నుంచి కూడా ముద్రగడ పోటీ చేశారు. వంగగీత అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి వంగగీతతో ఓటమి పాలయ్యారని తప్పించి గతంలో కూడా ఆయన పిఠాపురం నియోజకవర్గంలోనే సీట్ ఆశించారు. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఎటువంటి పదవి లేకుండా మామూలు కమిట్మెంట్తో ఎటువంటి ఆశించకుండా జాయిన్ అని చెప్తున్నారు. అలాగే తన కుమారుడిని ఒకవేళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏమైనా గిరిని ఏమైనా బరిలో దించుతారన్న అంశంపై అయితే స్పష్టత రావాల్సింది. ఏదేమైనా సరే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చుట్టూ ఇప్పుడు కాకినాడ జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, మరో పక్క ముద్రగడ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం చూస్తుంటే ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగంగానే మనకి స్పష్టత అర్థమవుతుంది. ఇంకా పోతే పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ చెందిన వర్మ కూడా ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం చూస్తున్నాం. అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తుంటే ఏమన్నా వర్మ కూడా ఏమన్నా ఇండిపెండెంట్గా ఏమన్నా పోటీ చేస్తే, రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే అది పవన్ కళ్యాణ్ మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే వర్మ గత కొంతకాలంగా టీడీపీ పార్టీలో ఉన్నారు. అక్కడ టీడీపీ పార్టీలో ఉండి కేడర్తో పాటు తనకంటూ ఒక కేడర్ని మెయింటైన్ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నాయకులతో కూడా కలిసి వెళ్తున్న చూస్తుంటే ఏమైనా పవన్కి వ్యతిరేకంగా ఏమైనా వర్మ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఇంపాక్ట్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్పై పడే అవకాశం ఉంది. మొత్తం మీద అటు ముద్రగడ వ్యవహారం, ఇటు పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటుపై కూడా వైఎస్ఆర్సీపీ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో అయితే రాష్ట్ర రాజకీయాల చుట్టూ ఒకేసారి పిఠాపురం మీద పడేయని మనకు స్పష్టం అవుతుంది. ఇది ఇప్పటివరకు నా తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో దుర్గారావు, రాజ్ న్యూస్, కాకినాడ నుంచి.